హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి విశేష్. అయితే ఈ వీడియోలో నేను తిరుపతి వెళ్ళాననమాట. దానికోసం ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేసుకుంటాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకా స్టార్ట్ చేసేద్దాము. నా వీడియోస్ కనుక మీకు కొంచెమైనా నచ్చినట్లయితే కీప్ సపోర్టింగ్ మీ, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం అనమాట తిరుపతి వెళ్ళాలి అని చెప్పి. అలా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఇంకా ఫైనల్లీ అక్టోబర్లో బుక్ చేస్తారనమాట అంగప్రదక్షిణకి. మరి ఇప్పుడు వెళ్ళడం కుదిరింది. సుప్తం దర్శనం కూడా చేసుకుందాము అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము వైజాగ్లో. యాక్చువల్లీ మేమైతే 2 months ముందే బుక్ చేసుకున్నాము టికెట్స్ అవి కూడా. కానీ అస్సలు బుక్ అవ్వలేదు. ఇంకెందుకులే అని చెప్పి మార్నింగ్ జర్నీకి ఇంకా షిఫ్ట్ అయిపోయాము. మార్నింగ్ 9 o'clock అనుకుంటాము ట్రైన్ ఎక్కామన్నమాట. ఇంకా నైట్ 9-10 కల్లా దిగిపోద్దని చెప్పారు. మార్నింగ్ జర్నీ కాబట్టి సరిపోయింది. నైట్ జర్నీ అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. సీట్స్ అవి లేక పడుకోవడానికి ఇబ్బంది అయ్యి ఉండేది. జనరల్ టికెట్ తీసుకొని మేమైతే ఇంకా రిజర్వేషన్ కోచ్లో ఎక్కిపోయాము. ఫైన్ కట్టాల్సి వచ్చిందనమాట. పోనీ ఫైన్ కట్టినా కూడా సీట్ ఇచ్చారా అంటే అది కూడా లేదు. ఇంకా నైట్ అయ్యేసరికి ఏదో ఒకలాగైతే దిగిపోయాము తిరుపతిలో. 10 అలా అయింది టైం అయితే. ఇంక ఇక్కడ విశేష్ వాళ్ళ ఫ్రెండ్ రూమ్ ఉందనమాట. రూమ్ అంటే రూమ్ కాదు, అతనికి ఒక హోటల్ ఉంది, ఫ్రెష్ అప్ రూమ్స్ అని చెప్పి. చాలా బాగుంది, విత్ రీజనబుల్ రేట్స్. ఇంకా తన ఫ్రెండ్ కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా కాస్ట్ కోసం అది నేనేం చెప్పట్లేదు. ఇంకా అక్కడికి వచ్చేసాము. ఇది మనకి పెద్ద దూరమేం కాదు, రైల్వే స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్. ఇంకా అలా నడుచుకొని వచ్చేసాం అనమాట. 1 hourకి కూడా ఇలా వచ్చి స్నానం చేసి అలా వెళ్ళిపోవాలనుకున్నా వెళ్ళిపోవచ్చు. ఇంకా మేము తీసుకున్నది అయితే బంకర్ రూమ్స్. కొంచెం ఫ్రీగా ఉండే రూమ్స్ ఉంటే బాగుండని ఫస్ట్ కోపం పడ్డాను. బట్ అవి అవైలబిలిటీలో లేవంట. ప్రెసెంట్ ఈ 4 beds ఉన్న ఇదైతే ఇచ్చేసారు. ఇంకా ఒక దాని వెనక ఒక దానిపైన ఒకటైతే ఉంది. బట్ పర్లేదు, అడ్జస్ట్ అయిపోయాము. ఒకప్పుడైతే శ్రీనివాసం విష్ణువాసంలో స్టే చేసేవాళ్ళము రూమ్స్. ఇంకా ఏ రోజు ఎలా వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ముందుగానే ప్లాన్ వేసుకున్నాము. ఇంకా నైట్ హ్యాపీగా స్నానం చేసి పడుకుని పోయి ఎర్లీ మార్నింగ్ లేచామన్నమాట. ఇంకా తిరుచానూరు బయలుదేరేద్దాము అనుకొని బయలుదేరాము. ఇక్కడ రెడీ అయ్యి పిల్లల్ని కూడా రెడీ చేసేసాను. అందరము కూడా దర్శనానికి వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లోనే ఉండాలని చెప్పి అనుకొని ముందుగా ఇవన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను. నేను ఇంటి దగ్గర ఈ వైట్ అండ్ గోల్డ్ శారీ నాకు చాలా ఇష్టం అనమాట. కొంచెం క్రీమ్ కలర్ వస్తుంది. పిల్లలకైతే గోవిందపట్నంలోనే వాళ్ళ డాడీ దివాళీకి తీశారు. ఈ డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి. క్వాలిటీ అయితే లెస్గానే ఉంటుంది, కాదని చెప్పను. బట్ వేసేసరికి ఇంకా విశేష్ వాళ్ళ ఫ్రెండ్ అయితే వెహికల్ ఇచ్చారనమాట. ఇంకా బండి పైనే అమ్మ, నేను, పిల్లలు, విశేష్ బయలుదేరేసాము. ఈ దారిలో నాకు చాలా మెమొరీస్ ఉన్నాయి. దగ్గర 1 year ఉన్నాను కదా, ఇంకా అందుకోసం ఇది శిలాతోరణం ఏదో పేరు అంటారు, గుర్తులేదు. బట్ పాపని సాటర్డే టైము, సండే టైం ఇవన్నీ తిప్పే వాళ్ళం అనమాట. తిరిగే వాళ్ళం మేము కూడా. ఇంకా ప్రెగ్నెంట్ అవడం వల్ల వచ్చేసాను. ఇంకా విశేష్కి కూడా ఒడిస్సా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇంకా మనమైతే తిరుచానూరు వచ్చేసాము. మనకి చాలా దగ్గర, ఒక 15 minutes అనుకుంటాను రైల్వే స్టేషన్ నుంచి. ఇంకా బండిలోనే మొబైల్స్ అవి పెట్టేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. 1 hour అయితే ఆపుతారంట మార్నింగ్ టైము. ఆ టైమింగ్ అనేది కరెక్ట్గా లేదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది. దర్శనానికి అది వెళ్ళి తొందరగానే వచ్చేసాము. ఇక్కడ బ్యాంగిల్ కలెక్షన్ అనేది చాలా చాలా బాగుంటుంది. నాకు ఎస్పెషల్లీ షాపింగ్ అంటే చాలా ఇష్టం. మీలో ఇప్పటికే చాలా మందికి తెలిసి ఉండొచ్చు, అవునా కదా చెప్పండి. ఇక్కడికి ఎప్పుడొచ్చినా కూడా బ్యాంగిల్స్ తీసుకుంటాను. మా ఆయన అయితే కంగారు పెట్టేస్తున్నారు, మనం కొండపైకి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది, తొందరగా రారా అని చెప్పి. ఈ లోపైతే నేను కొంచెం చూస్తున్నాను ఏమైనా తీసుకుందాము అని చెప్పి. ఇంకా అలాగా కొన్ని వీడియోస్ తీసుకున్నాను అనమాట. మా ఆయన లేరు, బండికి వెళ్ళారనమాట అమౌంట్ అవి తేవడానికి. ఇంక ఈ లోపు ఇక్కడ షాపింగ్ చూస్తున్నాను. నాకు మాత్రమే తీసుకున్నాను. ఇంక వచ్చేది ఎప్పుడో కాబట్టి ఇంక దీపం కూడా వెలిగించుకున్నాను. ఇక్కడ నేను ఎప్పుడు చెప్తాను మీకు, కుంకుమ చాలా బాగుంటుందని. వినే మీకు బోరు కొట్టినా కూడా చెప్పే, నాకు బోరు మాత్రం అస్సలు కొట్టదు. నిజంగా అండి, స్మెల్ చాలా బాగుంటుంది. వెళ్తే కనుక ఎవరైనా ట్రై చేయండి. చాలా చాలా ఫ్లేవర్స్లో ఉంటాయి. మల్లె పువ్వులు, మొగలు పువ్వులు, సంపెంగ పువ్వులు. దగ్గర నేను 2 years బ్యాక్ ఒకసారి తెచ్చుకున్నాను. అది ఇప్పటికీ కూడా పాడవలేదు, అంత బాగుందనమాట. ఇంకా రేట్ల విషయం తెలిసిందే. కొన్ని కొన్ని ఇంకా అసలు చెప్పలేము, చాలా ఎక్కువ చెప్తారు. ఇక్కడ 365 ఒత్తులు ఉన్నాయి కదా, అవైతే వెలిగించుకున్నాను నేను. ఇంకా ఎప్పుడో ఒకసారే కదా వస్తాము అని చెప్పి. బాగా దర్శనం కూడా అయిపోయింది, పూజ కూడా అయిపోయింది. ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ దిగి రిటర్న్ కూడా అయిపోయాము. ఇంకా పిల్లలతో తెలిసిందే కదా, ఏదో ఒకటి ఇది కొను అది కొను అని చాలా ఇబ్బంది పెట్టింది ఆరాధ్య అయితే. ఒక దగ్గర అసలు కుదురుగా ఉండేది కాదు. ఇంకేం చేస్తాం, తప్పదు. ఇంకా మా ఆయన కంగారు పెట్టేసరికి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. అక్కడ మీకు షాపింగ్ అది చూపిస్తున్నాను కొంచెం. ఇంకా వీడియో చాలా లెంతీ అయిపోద్దని చెప్పి కొంచెం కొంచెం కట్ చేసేసాననమాట. ఇంకా అలాగా వెహికల్ పైన వెళ్ళిపోతున్నాము. ఇక్కడ PS4 చూపిస్తున్నాను కదా, ఇది ఇక్కడ చాలా వెజ్
ఫేమస్ రెస్టారెంట్ అనమాట. కాస్ట్‌లు కూడా అలాగే గట్టిగానే ఉంటాయి. ఇక్కడ తాటి బెల్లంతో ఒక టీ ఉంటది. అక్కడ చాలా బావుంటది. అదే దానికోసం మాట్లాడుకుంటున్నాం మా అమ్మ, నేను కూడా. తాటి బెల్లం అసలు దేనితో తయారు చేస్తారో మీకు తెలుసా? కామెంట్ చేయండి. నాకు ఇప్పటి వరకైతే తెలీదు. మొన్న అమ్మ చెప్పే వరకు కూడా. ఇంకా కాంప్లెక్స్‌కైతే వచ్చేసాము. ఆ వెహికల్ వాళ్ళకిచ్చేసి ఇంకా కొండపైకైతే బస్సు ఎక్కేసాము మేము. అమ్మ కూడా దర్శనానికి వెళ్తానన్నది. బట్ తనకి ఎర్లీ మార్నింగ్ విష్ణునివాసంలో టికెట్స్ ఇవ్వట్లేదంటే ఇంకా డైరెక్ట్‌గా వచ్చేసి ఫ్రీ దర్శనంకైతే ఎళ్ళిపోతానన్నది. ఇంకా ఆటి కోసం డీటెయిల్స్ అయితే మాత్రం నేను అలా వీడియోలో కొంచెం ముందుకు వెళ్తే అలాగా డిస్కస్ చేస్తాను. ఇంకా ఈలోపు కొండపైన విశేష్ వాళ్ళ ఫ్రెండ్ రూమ్ అయితే తీసేసుకున్నారు. ఇది ₹100 రూమ్ అండి. చాలా బావుంది. నాకైతే ₹100కి బా అనిపించింది. అతను ఆధార్ కార్డ్ ఇచ్చేసి ఒక 500 పే చేసి ఇంకా తీసుకున్నారంట. అంటే 600 పే చేశారు. లాస్ట్‌లో మనం కీస్ అవి ఇచ్చేసే లోపు ఇంకా 500 వాళ్ళు ఇచ్చేస్తారంట. ₹100 ఉంచుకొని. ఇంక రూమ్ టూర్ చేస్తున్నాననమాట. చాలా స్పేషియస్‌గా ఉంది. 2 బెడ్స్, 2 బాత్రూమ్స్, ఇంకా కప్‌బోర్డ్స్, ఒక టేబుల్, చైర్, ఇంకా డ్రెస్ మార్చుకోవడానికి వేరే సెపరేట్ రూమ్ కూడా ఇచ్చారు. చాలా పెద్దది చెప్పాలంటే. ఇంకా అమ్మనైతే మాత్రం మేము ఫ్రీ దర్శనానికి వెంటనే పంపించేసాము. ఇంకా నెక్స్ట్ మేము సుపతం దర్శనానికి అయితే వెళ్ళామనమాట మధ్యాహ్నం. 12 గంటలకల్లా అక్కడ ఉండాలన్నారు గానీ, మేము కొంచెం లేట్‌గా ధీమాగా వెళ్ళాం. నాకు ధీమా ఎక్కువ కదా! సో, అందువల్ల. ఇంకా కొండపైన ఒకళ్ళు బండిస్తే అలాగా వెహికల్ మీద వచ్చేసాము. వచ్చి ఇంకా సుపతం దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. పాపది ఆధార్ కార్డు, మా అందరివి కూడా ఆధార్ కార్డ్స్ అయ్యి పట్టుకున్నాము. ఇంకా బర్త్ సర్టిఫికేట్ పట్టుకున్నాననమాట. ఇది మనకి తెలిసిందే అందరికీ. ఇంకా దర్శనం చేసుకొని బయటకొస్తాం కదా! ఆ పక్కనే ఉంటది సుపతము. ఇంకా ఏజ్డ్ పర్సన్స్‌కి, చిన్న పిల్లలకి 1 ఇయర్ లోపు పిల్లలకైతే మాత్రం కొంచెం ఫ్రీగా అవుతది చెప్పాలంటే. ఏజ్డ్ పర్సన్స్ అయితే కింద నుంచే వెళ్ళిపోవచ్చు. ఒక 60 ఇయర్స్ వాళ్ళ కింద నుంచే. చిన్న పిల్లలు మీద నుంచి వేరే రూట్ అంటే పంపుతారు. ఇగోండి ఇక్కడికి వచ్చేసాము మనము. ఇంక వెళ్ళగానే ఎంట్రన్స్‌లోనే మనకి దగ్గర ఏవైనా ఇంకా ఇచ్చేయవచ్చనమాట. ఇంకా అక్కడే మొబైల్స్ అవి పెట్టేసాము. ఇంకా అందుకే లోపల వీడియో అది తీయడానికి ఉండదు. ఎలాగో తెలిసిన విషయమే. ఈ పిల్ల ఈలోపు అలిగిసిందనమాట. ఇంకా లోపలికెళ్ళాము. ఆ రోజే ఇంకా శ్రీవారి ఉంటారు కదా! సేవకు వచ్చిన వాళ్ళు ఆ రోజే వదిలారనమాట. ఇంక అందువల్ల చాలా క్రౌడ్ అనిపించింది. బట్ పర్వాలేదు 1 అవర్‌లోనే బయటకొచ్చేసాము మేము దర్శనానికైతే వెళ్ళి. ఇంకా అంగప్రదక్షిణకెళ్తున్నాము, సుపథంకెళ్తున్నాము. రెండిట్లో ఒకటే దర్శనం అవుతదేమో, రెండో దానికి అవుతదా? అవ్వదా? అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను నేను. బట్ పర్వాలేదు. ఇంకా ఆ దర్శనానికెళ్ళొచ్చేసాక ఇంకా భోజనానికి వెళ్ళామనమాట. శుభ్రం దర్శనం అయిపోయింది ఫ్రీగానే. ఇంక భోజనానికెళ్తే ఇంక అప్పటికే కట్టేస్తున్నారు. 4 అలా అవుతున్నట్టుంది. ఇంకా బఫే సిస్టమ్‌కి మా ఆయన తీసుకొనెళ్లారు. అతనికి తెలిసిందే కదా! ఇంకా వేరే రూట్ అంటే తీసుకొనెళ్లారు. ఆల్రెడీ చాలా తిరిగారు. కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చింది కాబట్టి, ఇంక అక్కడ కొంచెం స్పీడ్‌గా భోజనం అయితే చేసేసి, ఇక్కడ మేము కొంచెం టైమ్ స్పెండ్ చేస్తున్నాము. కొంచెంసేపు కూర్చున్నామనమాట. అలాగే ఈ ప్లేస్ చాలా మందికి తెలిసిందే గదా! అక్కడ కూర్చొని కొంచెం కబుర్లు చెప్పుకొని, ఇంకా అప్పుడు రూమ్‌కి బయలుదేరామనమాట. కొంచెం టైర్డ్‌గా అనిపించింది. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా! అందువల్ల. ఆరాధ్య అయితే మాత్రం చూసిన ప్రతి దగ్గర ఆగిపోయేది. నాకే పిచ్చంటే నాకన్నా పిచ్చుంది తనకి. ఇంకా షాపింగ్ పిచ్చి. ఇంకా ఏదో ఒకటైతే తీసేసుకున్నాం. చాలా సేపు డిస్కషన్ తర్వాత ఇక్కడ అస్సలు మాట్లాడలేము కదా! రేట్లయితే. కాకపోతే లోకల్ వాళ్ళకి ఒక కాస్ట్ చెప్తారు. మనం బయట నుంచి వచ్చే వాళ్ళకి ఒక కాస్ట్ చెప్తారు. ఇంక ఇతను ఇక్కడే ఉన్నారు కాబట్టి కొంచెం తగ్గించారు. మరీ ఎక్కువ తగ్గించినట్లయితే నాకు అనిపించలేదు. ఇంకా ఈ ఏనుగులొస్తున్నాయి. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి. అక్కడ చూసామనమాట. డబ్బులిస్తే ఇంకా ఆశీర్వదించాయి. మా ఆయన, పాప కూడా తీసుకున్నారు. ఇంక పెద్దదైతే బాగా భయపడిపోయింది. నాకు ఆశీర్వాదం లేదు. ఎందుకంటే నేను వీడియో తీస్తున్నాననమాట. ఇంకా మాడ వీధుల్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కొంచెం సేపయితే టైం స్పెండ్ చేశాను. ఇంకా పాపకి ఇక్కడ బొట్లు పెట్టించాను కదా! శ్రీవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు కాకుండా ఇంకా మనం ముందు వేరే దర్శనం చేసుకోవాలి. వరహాస్వామి దర్శనం చేసుకోవాలి. అక్కడ శ్రీవారి సేవకొచ్చిన వాళ్ళు ఇలా బొట్లు పెడుతున్నారు. చాలామంది డబ్బులు తీసుకొని పెడుతూ ఉంటారు కదా! ₹10 అలా తీసుకొని. ఇక్కడైతే ఒక 5 చోట్లయితే మాత్రం ఫ్రీగా పెడతారనమాట సేవకొచ్చిన వాళ్ళు. ఇంకా వేరే వాళ్ళు బుక్కులు పంచారనమాట అక్కడ. అది చూపిస్తున్నాను. నేను వాటర్ చల్లుకుందామని వెళ్ళాను పుష్కరిణిలో. బట్ క్లోజ్ చేసుందక్కడ. అది కూడా అవ్వలేదు మరింకా. మనం మొబైల్‌లో ఎన్ని ఫోటోస్ తీసుకున్నా కూడా డైరెక్ట్‌గా కడిగించుకుంటూనే నాకు కొంచెం బాగా గుర్తుగా అనిపిస్తది. ఈ మొబైల్‌లో ఎప్పుడు కడిగించుకుంటామో ఏంటో కూడా తెలీదు గదా! అందుకోసమని ఫోటో సెక్షన్ కూడా పెట్టి ఒక 4, 5 ఫోటోలయితే దిగిపోయాము. దిగిపోయి కొంతసేపు అక్కడ వెయిట్ చేసి ఇంకా ఫోటోలయి కడిగించడానికి వేరే ప్లేస్‌కెళ్ళామనమాట. బయటికేమి అంతగా అనిపించలేదు గానీ, లోపల మాత్రం చాలా ఉందండి షాపింగయితే మాత్రం. మా ఆయనతో ఎప్పుడు వచ్చే బాధ ఒకటే ఏంటంటే చూడనివ్వరనమాట. ఏం కూడా ఇంకా అలా గంటలు గంటలు ఉండిపోతానని చెప్పి. కాకపోతే అలా లైట్‌గా చూసాను. ఎప్పుడు వెళ్ళినా కూడా సరిగ్గా షాపింగ్ చేయడం మాత్రం అవ్వలేదు. ఈ 1 ఇయర్ వెళ్ళాను. 1 ఇయర్‌లో 2 మంత్స్‌లో ఒక 4 డేస్ 4 టైమ్స్ అయితే స్వామివారి దర్శనానికెళ్ళాను. ఇంకా తర్వాత ప్రెగ్నెంట్ అని ఇంక వెళ్ళలేదనమాట. ఈ 4 సార్లు షాపింగ్ చేద్దామంటే ఎప్పుడు కూడా ఫ్రీగా అవ్వలేదు. ఈసారైనా కూడా ఖచ్చితంగా చెయ్యాలి అని అనుకున్నాను. కానీ అస్సలు చేయలేదు. ఇంక రూమ్‌కైతే రిటర్న్ అయిపోయాము. నైట్ మళ్ళీ
అంగప్రదక్షిణకెళ్ళాలనమాట 1 గంటకల్లా. ఇంక అందుకోసమని తొందరగా ఎళ్ళిపోయాము. రెస్ట్ తీసుకుందాము రూమ్‌లో కొంతసేపు అని చెప్పి. ఈలోపు మా అమ్మ రావాలి. రాకపోతే బుక్ అయిపోతాం. ఎందుకంటే పిల్లలు చూడాలి. నేను, మా ఆయన మాత్రమే వెళ్తాం కాబట్టి 1 గంట టైం అప్పుడు వాళ్ళు తీసుకొనెళ్తే ఇబ్బందవుతుంది కాబట్టి. ఇంక ఈ ప్లేస్ అయితే అందరికీ తెలిసిందే. ఇక్కడ లెమన్ టీ చాలా ఫేమస్ అంట. అదే చెప్తున్నారు. అది తాగాము. ఇంకా రూమ్‌కైతే వెళ్ళిపోయాము. ఇంకా కొంచెం మ్యాగీ అది మార్నింగ్ లేచిన నూడిల్స్, దగ్గర నుంచి ఫ్రైడ్ రైస్ అస్సలు అవి నిద్ర లేదు తీసుకొని తెలుసా? చాలా చాలా తిరిగాము. ఇంకా టైర్డ్ కూడా అయ్యాము. రెస్ట్ తీసుకుందామంటే అసలు టైమే కుదరలేదు చెప్పాలంటే. ఇంకా అమ్మ ఈవినింగ్ 6 కల్లా వచ్చేసింది. ఇంకా అలా కొంతసేపు ఉండి మేము 9 కల్లా ఎళ్లి నేనైతే కురులిచ్చాను. మా ఆయనైతే గుండు తీయించేసుకున్నారనమాట. ఇంక పడుకోలేదు నేనైతే. ఇంకేమాత్రం లేట్ అయినా నన్ను తిడతారు కాబట్టి నేను పడుకోకుండా లేచి 1 గంటకల్లా స్నానం చేసి ఇంక దర్శనానికైతే బయలుదేరేసాము. తడి బట్టలతో వెళ్ళాలి. అక్కడికైతే 1 గంటకల్లా రిపోర్ట్ చేయాలి. మేము ఆల్రెడీ వెళ్ళేసరికి అందరూ లోపలికైతే వెళ్ళిపోయారు. ఒక 2, 3 అవర్స్ అక్కడ రూమ్స్‌లో వెయిట్ చేసిన తర్వాత వదులుతారనమాట. ఇది మనకి టీటీడీ దేవస్థానం వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఎవ్రీ మంత్ 23న 3 మంత్స్ తర్వాతకి టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఇంకా అలా బుక్ చేసుకోవడం వల్ల లక్కీగా ఒక 2, 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు బుక్ అయ్యాయనమాట. ఆల్రెడీ షార్ట్స్‌లో అయితే దీనికోసం నేను ఫుల్‌గా డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఎలా బుక్ చేసుకోవాలి, ఏంటి, ఎలాంటి గేర్ తీసుకోవాలి అని చెప్పి. కొంచెం హెవీగా రెడీ అయ్యాను. బట్ అంగప్రదక్షిణ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది జ్యువెలరీ అది. కానీ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంటది. మీరు కూడా ఎప్పుడైనా ఒక్కసారైనా ట్రై చేయండి. మనం ఎర్లీ మార్నింగ్ 3:00కి స్వామివారి గర్భగుడి చుట్టూ 3 వైపులా అంగప్రదక్షిణ చేసుకొని మళ్ళీ బయటకొచ్చి మళ్ళీ దర్శనానికెళ్తామనమాట. ఫస్ట్ సుప్రభాత సేవ వాళ్ళెళ్తారు. ఆ తర్వాత మనం వెళ్తాము. ఇంకా మార్నింగ్ అయిపోయింది. మేము అన్నీ చూసుకొని బయటకొచ్చేసరికి ఇంకా రెడీ అయిపోయామనమాట. ఇంకా అరుణాచలం వెళ్దామని చెప్పి ప్లాన్ ఉండే. 7 గంటలకి ట్రైన్ ఉందంట. మేము లేట్ అయిపోయాము కొండ మీద. ఇంక అందువల్ల ట్రైన్‌కైతే అందలేదు. ఇంక బస్‌కైతే రెడీ అయిపోయి బయలుదేరేసాము. కానీ చెప్తున్నాను ఎవరైనా వెళ్ళేవాళ్ళు ట్రైన్ జర్నీయే ప్రిఫర్ చేయండి. బస్ జర్నీ అస్సలు ప్రిఫర్ చేయొద్దు. చాలా చాలా లేట్ అయిపోయింది. అసలు ఎంత స్లోగా వచ్చిందో. ట్రైన్‌లో అయితే ఒక 3 అవర్స్‌లో మనం వచ్చేసేవాళ్ళము. బస్ జర్నీ వల్ల 7 అవర్స్ పట్టింది లిటరల్లీ. చాలా టైర్డ్ అయిపోయి జనాలు ఇలా తయారయ్యామనమాట. బాగా నీరసం వచ్చి నా ఫేస్ చూసారా చాలా స్వెల్లింగ్ వచ్చేసింది. ఇంకా ఎంట్రన్స్‌లోనే అలాగా లగేజ్ అది ఏమైనా ఉంటే ఇచ్చేసాము. మొబైల్స్ అవి తీసుకోలేదు. లోపల కూడా అన్నీ క్యాప్చర్ చేశాననమాట. ప్రతీదీ నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పి ఇంక ఎడిటింగ్ అది పూర్తిగా అయితే ఏం చేయలేదు. మొత్తం అంతా నార్మల్‌గా డీటెయిల్‌గా ఇలా చూపించేస్తున్నాను. చాలా పెద్దదండి అసలు టెంపుల్. టీవీలో చూడడం వల్లో మరి ఎందువల్లో తెలీదు. వెళ్ళాలి, వెళ్ళాలి అని కోరిక ఎప్పటినుంచో ఉంది. ఫైనల్ ఇప్పుడు తీరింది. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇది నమూనా అనమాట. ఇలా ఉంటది, ఇలా అని చెప్పి చూపిస్తున్నారు. చాలా పెద్దది. ఇదైతే మాత్రం ఎక్కడికెళ్ళినా కూడా స్థల పురాణం అది చదివేదాన్ని. ఇక్కడ అసలు కుదరలేదు. టైం లేదు. మళ్ళీ రిటర్న్ కూడా ట్రైన్‌కెళ్ళిపోవాలి. లేదంటే బస్‌కి ఎళ్ళాల్సి ఉంటది అని మా ఆయన అన్నారు. ఇంకా కంగారుగా వెళ్ళామనమాట. దర్శనం ఒకటే చేసుకున్నాము. ఇంకా షాపింగ్‌లు అవి చూడడానికి నాకు ఎక్కడ కుదరలేదు. ఆ విషయం తెలిసిందే అనుకోండి. మీకు గానీ హిస్టారికల్ ప్లేసెస్, మంచి ఆర్కిటెక్చర్ అవి నచ్చినట్లయితే మాత్రం ఇది చాలా బావుంటది. బాగా ఓల్డ్ గుడి. ఇంకా చాలా బావుంది విస్తీర్ణంగా. నాకైతే శ్రీకాళహస్తిలాగా అనిపించింది. బట్ అది చిన్నది. ఇది కొంచెం పెద్దది అంతే తేడా. వేరే వాళ్ళు వచ్చి ఇంకా వేరే రూట్ అంట అయితే తీసుకొని వెళ్లారు. సో, ఆ వచ్చిన ఆవిడైతే మాత్రం అక్కడ లోకల్ అంట. సో, దానివల్ల మాకు కొంచెం దగ్గరగా తీసుకెళ్లారు. కొంచెం స్వామివారినైతే దగ్గరగా చూసాం. మేమెళ్ళే టైంలో చాలా ఫ్రీగా ఉంది. ప్రశాంతంగా అక్కడ టైమ్ స్పెండ్ చేస్తూ కొంచెం సేపయినా కూడా అక్కడ కూర్చొని చుట్టూరు అన్నీ మాట్లాడుకున్నాం. దానికోసం డిస్కషన్ అది పెట్టుకున్నాము. ఫస్ట్ అయితే ఇంకా స్వామివారిని దర్శించుకొని అక్కడ ఫోటోస్ కొన్ని దిగేసాము. అన్నీ చూసుకున్నాము. ఇక్కడ చాలా చాలా శివలింగాలున్నాయండి. అందరూ ప్రతిష్ఠించారంట. వాళ్ళ పేర్లు కూడా కిందనిచ్చారు. ఇంకా కొంచెం ఇక్కడ తీర్థం అది ఇస్తున్నారు. ఈ పూజ అది అవుతుంది. అక్కడ కూడా కొంచెం దండం పెట్టుకొని ఇంకా అలా బయటకొచ్చేస్తున్నామనమాట మేము. అన్నీ చూసుకొని. ఇంకా బయటకొచ్చిన తర్వాత ఇది అమ్మవారు ఉండే గోపురం. ఇంకా ఈ చుట్టుపక్కలంతా చూపిస్తున్నాననమాట. గోపురాలైతే చాలా ఉన్నాయి. ఇంకా అమ్మవారిని కూడా చూసుకొని బాగా ఆ చుట్టుపక్కల అన్నీ కూడా చెక్ చేసుకొని అలా బయటకైతే మేమొచ్చేసాము. చూసారా స్తంభాలు ఎంత పెద్ద పెద్దగా ఉండి ఎంత బావుందో కదా! కాకపోతే ఇంత దూరం వచ్చాను. ఒకటి మాత్రం మిస్ అయ్యాను. ఏటనుకుంటున్నారో చెప్పండి. ఇంకేం గాదు. గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాను. ఈసారి అది కుదరలేదు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా చెయ్యాలి. ఇంక ఖచ్చితంగా నెక్స్ట్ టైమ్ వెళ్ళాలి ఒక్కసారైనా కూడా. కంగారుగా రాకుండా కొంచెం ఫ్రీగా నిదానంగా వస్తే బావుండు అని అనిపించింది. యాక్చువల్లీ నైట్ టైము ఇంక టికెట్ బుక్ చేసేసారనమాట. రిటర్న్ వైజాగ్‌కి, విజయవాడకి. ఇంక అందువల్ల కొంచెం హడావిడి అయింది. లేదంటే ఇక్కడే స్టే చేసి ఏదో చేసుకొని వెళ్ళేవాళ్ళము. ఇంకేం చేస్తాం తప్పదు. ఇంక బయటకొచ్చాము. ఇదేమైనా వాళ్ళిచ్చారనుకుంటున్నారా? కాదు. మనమే కొనుక్కోవాలనమాట బయటకొచ్చాక. ప్రసాదం ఏటి ఇవ్వలేదనుకున్నాను. ఇంకేం చేస్తాంలే అని చెప్పి ఇంక తీసుకున్నాము. చక్కెర పొంగలి చాలా బావుంది. రూ. 10. ఇంకా నెక్స్ట్ పులిహోర ఇచ్చారు. ఇంక ఇక్కడ ప్రసాదం ఏంటో నాకు అస్సలు తెలీదనమాట. ఇంక ఈ 2 అయితే చాలా బావున్నాయి. తినేసి ఇంక అలా బయటికెళ్ళాము.
చాలా పెద్ద ప్లేస్ కదా! అన్నీ చూసుకొని చెక్ చేసుకొని వస్తూ ఉన్నామనమాట. ఇదిగోండి ఈ బాబుకి ఎక్కడ ఫోన్‌లు ఖాళీ ఉండవు. అసలు ఫోన్‌లు మాట్లాడుతూనే ఉంటాడు. స్విచ్ ఆఫ్ చేసి పడేస్తే బావుండు అనుకున్నాను గానీ, మళ్ళీ ఇంకేం చేస్తాంలే అని చెప్పి ఇంకా ఊరుకున్నాము. ఇంక నేను మా అమ్మ డిస్కషన్ పెట్టుకున్నామనమాట. ఇక్కడ కూడా ఎక్కడ షాపింగ్ చేయడానికి టైం లేకుండా పోయిందే అనుకుని మాట్లాడుకుంటున్నాము. అలా బయటకొచ్చేసరికి బయట గోపురం దగ్గర అయితే ఒక చిన్న బుజ్జి బుజ్జి లడ్డూస్ అయితే ఇచ్చారు. అవే ప్రసాదం అంట, స్వామివారి ప్రసాదం. ఇంక బయట వచ్చిన ప్లేస్‌లో ఇంకేం తీసుకోకుండా ఉంటే బాగోదు కదా అని చెప్పి చిన్న ఫోటో అయితే తీసుకున్నాను గుర్తుగా. ఇంక ఇక్కడ ప్రసాదం ఏంటో కూడా నాకు తెలీదు. చెప్దాము అంటే ఎక్కడ తిడతాడో భయంతో నేనేం అడగలేదు. తర్వాత చెప్పాను. ఇంక రైల్వే స్టేషన్‌కెళ్ళాక అప్పుడు అంటున్నారు తీసుకోవాల్సింది కదా అని చెప్పి. ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తే ఇక్కడ పంచామృతం అంట ప్రసాదము. ఇంకా హల్వాలు కూడా ఉన్నాయి. అవేంటో కూడా తెలీదు. ఇంకెక్కడ ఆగలేదనమాట. కాకపోతే ఇంత దూరం వచ్చాం దీపం పెట్టకుండా వెళ్తామా అంటే, ఇంకా తను బ్యాగ్స్ అవి తీసుకునే లోపు నేను ఇక్కడ దీపం అయితే పెట్టేసుకున్నాను. 365 ఒత్తులు వెలిగించాను. ఇంకా ఎక్కడ ఆగకుండా ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము రైల్వే స్టేషన్‌కి. మోస్ట్‌లీ ఒక 4:00 అలా ట్రైన్ వచ్చింది. మేము వచ్చిన వెంటనే ట్రైన్ వచ్చేసింది. కొంచెం లేట్ అయినా కూడా లేట్ అయిపోయే వాళ్ళము. లక్కీగా ఎలాగోకలాగా ట్రైన్ అయితే మిస్ అవ్వలేదు. చక్కగా ఎక్కేసాము. ఇంకా కాట్పాడి జంక్షన్ అయితే దాటేసి ఇంకా నైట్‌కి అయితే మాత్రం వెళ్ళిపోయామనమాట. ఇంకా 7:00 అలా వచ్చేసినట్టున్నాము. పర్లేదు తొందరగానే వచ్చాం. మార్నింగ్‌తో పోలిస్తే చాలా చాలా బెస్ట్. ఇంకా ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరే కదా గోవిందపట్నం. అదే గోవిందరాజపురం అంటారు, గోవిందపట్నం అంటారు. ఇక్కడ ఉండేది స్వామివారి అదే శ్రీవారి వాళ్ళ అన్నయ్య గారనమాట. కొంచెం కిందన పెట్టుకొని పడుకుంటారు. ఆ డబ్బులు మోసి లెక్క పెట్టి అలసిపోయి ఇంకా చాలా బావుంటది. లాస్ట్ టైం ప్రెగ్నెంట్‌గా ఉండేటప్పుడు ఇక్కడే ఒక వీడియో తీశాననమాట. చాలా మెమరబుల్ ప్లేసెస్ ఇవన్నీ కూడా. చాలా మిస్ అవుతూ ఉన్నాను. ఇక్కడికొచ్చే స్టార్టింగ్‌లో అనుకున్నాననమాట. చుట్టుపక్కల ఏవేవి ఉన్నాయి అన్నీ కవర్ చేసేయాలని. ఇంకా అస్సలు కుదరలేదు. ఉంటే బావుండని ఉంది గానీ, ఇంకేం చేస్తాం తప్పదు మరి. వర్క్ అయిపోయింది కాబట్టి ఇంకేం చేయలేము. ఇంకా అలా ఇవన్నీ మీకు చూపిస్తున్నాను అన్నీ కూడా. మనకి కొండ మీద షాపింగ్ కాస్ట్‌తో పోలిస్తే ఇక్కడ కొంచెం కాస్ట్ అనేది రీజనబుల్‌గా ఉంటది. ప్రైజెస్ అవి పర్వాలేదు. మోస్ట్‌లీ ఏదేమైనా కూడా బార్గెనింగ్ చేయాలి. సర్లే కొనకపోయినా అలా చూసుకొని ఎళ్తున్నాను కదా అని చెప్పి ఎళ్ళాననమాట. యాక్చువల్లీ కొందామని చూస్తాను కానీ మనకి టైం పట్టేస్తది కదా! గంటలు గంటలు చేస్తాము. అది అబ్బాయిలకి నచ్చదు. ఇంక అంతే తేడా అనమాట. అలా నడుచుకొని ఇంకా విశేష్ వాళ్ళ ఫ్రెండ్ ఇది ఉంది చెప్పాను కదా నేను రూము. ఫ్రెష్ అప్ రూమ్స్‌కి అయితే వెళ్ళిపోయి మంచిగా ఫ్రెష్ అయిపోయామనమాట నైట్‌కి ఇంకా. ఫ్రెష్ అయిపోయి లంచ్ డిన్నర్ అది కూడా అక్కడే చేసేసి ఇంక మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము విజయవాడలో అనమాట. కనెక్టింగ్ ట్రైన్ వల్ల విజయవాడలో దిగాము. ఇంక దర్శనం కూడా చేసుకోవచ్చు కదని చెప్పి ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నాను 6:00 కల్లా అలా దిగిపోయాము మేము అక్కడ. ఇంక విజయవాడ అయితే మనం వచ్చేసాము. వచ్చిన వెంటనే ఇంక అక్కడే రెడీ అయిపోయామనమాట. ఇంక రూమ్స్ అవి ఏం తీసుకోలేదు. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ ట్రైన్ ఉంది కాబట్టి ఆరాధ్యని ఇలా రెడీ చేశాను. చిన్నదాన్ని ఇలా రెడీ చేసేసాను. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాము. కొంచెం ధీమాగా రెడీ అయ్యామనమాట. మా ఆయన అదే చెప్తున్నారు. తొందరగా రెడీ అయితే ఇంకా మనము పానకాల స్వామి టెంపుల్‌కి కూడా వెళ్ళొచ్చు కదా! అనేసని అంటున్నారు. పర్లేదు నిదానంగా వెళ్దాము. అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్దాం ప్రస్తుతానికి. తర్వాత చూడొచ్చులే అని చెప్పాను. మీరెవరైనా వెళ్ళేవాళ్ళు ఉంటే గనక ఇక్కడ దగ్గరే అనమాట. మంగళగిరి చాలా బావుంటది. ఒకసారి విజిట్ చేయండి. మేమైతే ఇంక దర్శనానికి అలా వెళ్ళిపోయాము. కొన్ని ఫోటోస్ అయితే దిగిపోయాం. లోపలికి మొబైల్ అస్సలు అలౌ చేయలేదు. మేము లాస్ట్ టైం అక్కడ ఒక 6 మంత్స్ ఉన్నామనమాట. అప్పుడైతే అలౌ చేసేవాళ్ళు. చక్కగా నెలకు ఒక 2 సార్లు ఎళ్ళొచ్చేసేవాళ్ళము. ఇంకేం చేసేది లేక పైనైతే ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసాము. లంచ్ అది కూడా ఇంకా అక్కడే చేసేసాము. టైం అది కొంచెం పర్వాలేదు ఉంది. ఇంకా ట్రైన్‌కైతే రిటర్న్ అయిపోయాం మళ్ళీ కూడా ఇంకా ఆటో ఎక్కేసి. ఇంక రైల్వే స్టేషన్‌కొచ్చేసి ఇంటికి నైట్‌కైతే ఎళ్ళిపోయాము. జర్నీ అంతా కూడా చాలా కంగారుగా జరిగినా కూడా చాలా బాగా జరిగింది. ఎప్పటినుంచో అనుకుంటున్న కల గదా! ఈ 2 డేస్‌లో తిరుమల శ్రీవారి దర్శనం ఒక 2 సార్లు జరిగింది. అలివేలు మంగాపురం, తిరుచానూరు, విజయవాడ, అరుణాచలం ఇవన్నీ బాగా జరిగాయి నాకైతే మాత్రం. మెమరబుల్ డేస్ అనమాట. ఇక్కడ లడ్డూలవి సర్దుతున్నాను పూజ చేసుకోవడం కోసం. తిరుమల వెళ్ళామంటే గనక ఖచ్చితంగా ఇంటికొచ్చి అమ్మవారికి చీర పెట్టుకొని ఇలా పూజ అయితే చేసుకుంటాం మేము. వచ్చిన రోజు నైటే శారీ తెచ్చేసుకొని ఇంక పూజ చేశాను. అంతే ఈ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.